కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవ శాసనసభ్యుని మంత్రిని అనేటువంటి వాడు ఎన్నికలు ఎన్నడూ గెలవలే. నన్ను రారాపోరా కొడుతుండే ఒక అహంకారంతో బిడ్డ చెప్పినా ఇక్కడికి వస్తే గౌరవంగా వదిలిపెడుతున్నా, లేకపోతే పొలిమేర కూడా దాడని అని చెప్పిన కదా. నన్ను మర్యాదనే కదా. నువ్వు చర్చ చేయదలుచుకుంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్ళలో ఏం చేసిండు, నీ శాసనసభ్యుడు ఏం చేసిండో చర్చ గీత మొత్తం నియోజకవర్గం మీద. హుస్నాబాద్ నుంచి ఎవరు కూడా బయటికి వైద్యం ఊరని విధంగా అయ్యేలా అక్కడ పీజీ మెడికల్ కాలేజ్ 250 పడకల ఆసుపత్రి చేసినాం. ఇక్కడ నుంచి మనం పుట్టుక తల్లి కడుపు పేరు మనకి ఇట్లా సంబంధమో కరీంనగర్ తోటి అటువంటి సంబంధం ఉంది హుస్నాబాద్కు. ఎవరు రాజకీయం చేసినా ఏం మాట్లాడినా కరీంనగర్ హుస్నాబాద్ తల్లి బిడ్డల్లాగా. అటువంటి హుస్నాబాద్ను బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపినప్పటికీ భవిష్యత్తు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ హుస్నాబాద్ను కరీంనగర్ కలుపుతాం అనేటువంటి మాట మీ అందరి సాక్షిగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాది. అన్ని రంగాల అభివృద్ధి చెందాలి. విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం, పరిశ్రమలు, చౌటపల్లిల పరిశ్రమల ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం. ద్వారా నీళ్ళు లేకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగా అని చెప్పే ధైర్యం నాకుంది. 10 ఏళ్ళ కుర్చీ చేసుకొని కడతామన్న వాళ్ళు ఎందుకు కట్టలేదో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని పనులు చేస్తూ ఉన్నా, కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన పనులు చేసేవి ఉన్నాయి. నాకు కూడా మీ ఆశీర్వచనం కావాలి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీర్వచనం కావాలి. హుస్నాబాద్లో ఉన్న 20 సీట్లు మీరు తీసుకొచ్చి ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? అవును, 10 ఏళ్ళల్లో పాపం అనేక మంది ఆ కోట శ్రీనివాసరావు ఆరా పెళ్ళంట సినిమాల కోడికూర పై కట్టితే ఎట్లుంటుందో అట్లా డబల్ బెడ్రూమ్ కాశపడ్డారు, రాలే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఎటువైనా ఏ గల్లీకైనా మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్ అని శాలువ కప్పుతా ఉన్నారు. ఇంకా రావాలి. బరాబర్ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇచ్చే బాధ్యత మాది.